వెల్కమ్ టు పిడిటీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కనివిని ఎరుగనటువంటి ఘన విజయాన్ని సాధించినటువంటి తెలుగుదేశం పార్టీ మరికొద్ది రోజుల్లోని క్యాబినెట్ అనేది కొలువు తీరబోతూ ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూన్ 9వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తన యొక్క క్యాబినెట్ విస్తరణ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ క్యాబినెట్ విస్తరణకు వచ్చేపాటికి క్యాబినెట్లో ఎవరెవరికి చోటు దక్కబోతున్నట్టు పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి తాజాగా వచ్చినటువంటి ఎన్నికల ఫలితాల్లో చాలామంది అయితే భారీ మెజార్టీలతో విజయం సాధించడంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళే సామాజిక వర్గాలను లెక్క పెట్టుకుని అలాగే ప్రాంతాల వారీగా కూడా మాకు క్యాబినెట్లో పదవి వచ్చే అవకాశం ఉందని లేదా మాకు కీలకమైనటువంటి పదవి వచ్చే అవకాశం ఉందంటూ పెద్ద ఎత్తున కూడా రాజకీయ వర్గాలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో పదవుల కోసం పోటీ పడుతున్నటువంటి ఒకరికి ఒకరు చర్చించుకుంటున్న సమయం అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కనిపిస్తూ ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ఘన విజయాలు సాధించడం, భారీ మెజార్టీలు ఉండడం, తెలుగుదేశం పార్టీలో కూడా సీనియర్ కీలక నేతలకు కూడా పదవులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళే అనుభవం చూసుకుని మాకు పదవి వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆ సమయం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా ఎవరికి వాళ్ళ ప్రయత్నాలు అయితే చేసుకుంటారు. ఇక చంద్రబాబు నాయుడు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రాంతాల వారిగా కూడా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసే అవకాశం ఉందంటూ కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. సీనియారిటీ ప్రకారం చంద్రబాబు నాయుడు ఒక స్థానాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా మరోపక్క తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ముందుగా కృష్ణా జిల్లా విషయానికి వచ్చేప్పటికి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో అంటూ చాలామంది కూడా చర్చించుకుంటూ ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా కనుక చూసుకుంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా గుంటూరు, కృష్ణా జిల్లాలో రాజధాని ప్రాంతం అనేది కేంద్రీకృతమైంది. కాబట్టి ఎవరెవరికి ఈ రాజధాని ప్రాంతాలు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పదవి దక్కబోతుందంటే కొన్ని కీలకమైనటువంటి పేర్లు అయితే బయటకు వస్తున్నాయి. ఒకసారి కనుక చూసుకుంటే ముందుగా బీజేపీ పార్టీ నుంచి పేర్లు అయితే వినిపిస్తుంది. ముందుగా కనుక ఇక్కడ కైక్లూరు నుంచి పోటీ చేసినటువంటి కామినేని శ్రీనివాసరావు పేరు అయితే వినిపిస్తుంది. గతంలో ఆయన కూడా 2014 నుంచి 2019 వరకు కూడా ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి క్యాబినెట్ మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా బీజేపీ పార్టీతో పొత్తు కూర్చుకున్నటువంటి క్రమంలో గెలిస్తే కనుక కామినేని శ్రీనివాసరావుకి మంత్రి పదవి ఇస్తారని చంద్రబాబు నాయుడు అప్పట్లో ఒక హామీ అనేది ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ హామీ ప్రకారం కూటమి సంబంధించి పొత్తుల ప్రకారం కామినేని శ్రీనివాసరావు పేరు అయితే వినిపిస్తుంది. కృష్ణా జిల్లా నుంచి ముందుగా ఆయనకి ఏ మంత్రి పదవి ఇస్తారనేది తర్వాత విషయం అనమాట. అది ముందుగా కనుక చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి కామినేని శ్రీనివాస్ పేరు వినిపిస్తుంది. ఇంకా జనసేన పార్టీ విషయానికి వచ్చేప్పటికి జనసేన పార్టీ నుంచి కూడా మరొక పేరు అయితే వినిపిస్తూ ఉంది. ఇక్కడ జనసేన పార్టీ అయితే గెలుపొందింది కాబట్టి కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా వారికి కూడా రాజధాని ప్రాంతంలో ఒక మంత్రి పదవి కావాలని జనసేన పార్టీ కూడా ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. అవినిగడ్డ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి మండలి బుద్ధప్రసాద్ పేరు వినిపిస్తుంది. ఆయన సామాజిక వర్గం కలిసి వస్తుంది, సీనియారిటీ కూడా కలిసి వస్తుంది కాబట్టి మండలి బుద్ధప్రసాద్ పేరు వినిపిస్తుంది. ఇక్కడ కనుక చూసుకుంటే ముందుగా ఇరు పొత్తులు కుదుర్చుకున్నటువంటి మిత్రపక్షాలైనటువంటి జనసేన పార్టీ నుంచి బుద్ధప్రసాద్ పేరు వినిపిస్తుంది కృష్ణా జిల్లాలో ముందుగా. తర్వాత బీజేపీ పార్టీ నుంచి కామినేని శ్రీనివాసరావు పేరు వినిపిస్తుంది. ఇక కనుక చూసుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఆశావాహులు ఎంతమంది ఉన్నారంటే చాలామంది పేర్లు అయితే వినిపిస్తున్నాయి. కృష్ణా జిల్లా విషయానికి వచ్చేప్పటికి ముందుగా గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా కృష్ణా జిల్లా నుంచి మచిలీపట్నం నుంచి గెలుపొందినటువంటి కొల్లు రవీంద్ర అయితే మంత్రి పదవులు చేపట్టడం జరిగింది. ఒకటి కంటే ఎక్కువగా శాఖలను అయితే ఆయన నిర్వహించడం జరిగింది. యువజన శాఖ అని లేకపోతే అక్షయ శాఖ అని చాలా మంత్రి పదవులను శాఖలను అయితే నిర్వహించడం జరిగింది. ఆయన పేరు కూడా ఇప్పుడు తాజాగా వినిపిస్తూ ఉంది. ఆయన కూడా మంత్రి పదవులను ఎక్స్పెక్ట్ చేస్తున్న వారిలో కృష్ణా జిల్లా నుంచి పేరు అయితే ముందుగా వినిపిస్తుంది. ఇక్కడ వీరు సీనియారిటీ చూస్తూ ఉన్నారు. సామాజిక వర్గాల కనుక చూసుకుంటే వీరికి కృష్ణా జిల్లాలో ముందుగా మంత్రి పదవులు చంద్రబాబు నాయుడు పరిశీలన చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక 5 సంవత్సరాల పాటు కూడా తెలుగుదేశం పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారు అనేటువంటి విషయాలను కూడా చంద్రబాబు నాయుడు బాగా పరిశీలన చేసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ కష్టకాలం ఉంది కాబట్టి ఈ కష్టకాలంలో తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన వారిని చంద్రబాబు నాయుడు కూడా ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది. ప్రాంతాల వారీగా తర్వాత సామాజిక వర్గాలను కూడా ఒక ప్రాముఖ్యత అవకాశం అనేది చంద్రబాబు నాయుడు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా మరికొన్ని పేర్లు అయితే వినిపిస్తున్నాయి. నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాం. తర్వాత జిల్లాల వారీగా, ప్రాంతాల వారీగా, క్యాస్ట్ల వారీగా కూడా ఎవరికి పదవీలు దక్కే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు ఎవరి వైపు ముందుగా మొగ్గు చూపే అవకాశం ఉందనేది చూద్దాం. ఇది కృష్ణా జిల్లా విషయానికి వచ్చేప్పటికి కొల్లు రవీంద్ర పేరు వినిపిస్తుంది. మచిలీపట్నం నుంచి గెలిచినటువంటి కొల్లు రవీంద్ర పేరు, అవినిగడ్డ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి గెలిచినటువంటి మండలి బుద్ధప్రసాద్ పేరు వినిపిస్తుంది. ఇంకా కైక్లూరు నుంచి బీజేపీ పార్టీ నుంచి గెలుపొందినటువంటి కామినేని శ్రీనివాసరావు పేరు అయితే వినిపిస్తుంది. వీరికైతే దాదాపుగా చంద్రబాబు నాయుడు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవులు 100% వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.